హలో వ్యూవర్స్ అండ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అన్నప్రసాద ఛానల్. ఈరోజు మనం ఇంకొక స్పెషల్ స్నాక్ ఐటెం నేర్చుకుందామండి. ఇది పండగలప్పుడు లేదా టైంపాస్ కోసం కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు. వాటినే అండి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పిలుస్తారు. చెక్కప్పాలు, అప్పడాలు అనేసి. ఇలా క్రిస్పీగా క్రంచీగా ఇంట్లోనే ఎలా సులువుగా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసుకుందాం. ముందుగా ఒక హాఫ్ కప్ శనగపప్పును నేను ముందుగానే నానబెట్టుకొని ఉంచానండి. ఇలా మీరు కూడా శనగపప్పును ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకొని నానిన శనగపప్పును ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. కొంతమంది పెసరపప్పుని కూడా యాడ్ చేస్తారండి. మీ ఇష్టం, మీకు రుచికి తగ్గట్టుగా మీతో పెసరపప్పు కూడా అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా బరకగా మనం గ్రైండ్ చేసుకున్న శనగపప్పుని ఒక బౌల్లో ఇలా తీసుకుందాం. తర్వాత అదే బౌల్లో కరివేపాకుని కూడా మనం సన్నగా కట్ చేసుకొని ఇలా తీసుకోవాలి. సింపుల్గా మీరు కరివేపాకుని కట్ చేసుకోవాలంటే ఇలా సిజర్తో కట్ చేసుకుంటే చాలా సులువుగా అయిపోతుందండి. ఇలా సన్నగా చాప్ చేసుకుంటే మనం తీసుకున్న కరివేపాకు ఈవెన్గా పిండి మిశ్రమంలో మిక్స్ అవుతుందండి. తరువాత ఒక కప్పు ఇలా పచ్చి పల్లీలను కూడా తీసుకోండి. అదే మిక్సీ జార్లో ఆ పల్లీలను కూడా యాడ్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బరకగా పల్లీలను కూడా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి, ఎందుకంటే మనం అప్పడాలకు ఇలా బరకగా గ్రైండ్ చేస్తేనే పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయండి అప్పడాలు. అస్సలు ఈ టిప్స్ని మిస్ అవ్వకండి. సో ఇప్పుడు ఒక కప్పు బియ్యపిండిని కూడా పొడి బియ్యపిండిని యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేను ఈ బియ్యపిండిని జల్లెడి పట్టుకొని ఉంచాను. సో మీరు ముందుగానే బియ్యపిండిని ఆడించుకున్నట్టయితే జల్లెడిలో జల్లెడి పట్టుకొని సపరేట్గా ఒక కప్పు బియ్యపిండిని తీసుకొని ఇలా ఒక స్పూన్ సహాయంతో పూర్తిగా బౌల్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు అదే బౌల్లో 2 టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇంకా కారం కొద్దిగా ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. 1/4 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేయండి. ఇంకా రుచిని పెంచాలంటే ఒక టేబుల్ స్పూన్ అజ్వైన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది అస్సలు స్కిప్ చేయకండి. ఇంకా ఎక్కువ అడిషనల్ టేస్ట్తో పాటు మంచి అరుగుదల శక్తిని కూడా మనకు ఇస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలండి. కావాలంటే మీరు గోరువెచ్చని వాటర్ని కూడా తీసుకోవచ్చు. అప్పడాలకు పిండి కలిపే విధానాన్ని ఇంకొక పద్ధతిలో కూడా చేస్తారండి. అది ఎలా అంటే మనం ఒక కప్పు బియ్యపిండిని తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ గోరువెచ్చని వాటర్లో 1.5 కప్పు వాటర్లో యాడ్ చేసి పిండిని పూర్తిగా వేడిగా ఉన్న వాటర్లో వేసి కాస్త చల్లబడ్డాక 2-3 నిమిషాల పాటు అలా అయినా మిక్స్ చేసుకోవచ్చు, ఇలా అయినా మిక్స్ చేసుకోవచ్చండి. 2 విధాలుగా కూడా మనకు సేమ్ టేస్టే వస్తుంది. మీకు ఏది సులువైతే ఆ పద్ధతిని ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను రుచి కోసం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా నెమ్మదిగా మనకు అప్పడాలకు కన్సిస్టెన్సీ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి. చూసారా, సెమీ సాఫ్ట్గా మనకి డో ప్రిపేర్ అయిపోయింది. అప్పడాలకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసి కొద్దిగా 5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి, సరిపోతుంది. అప్పడాలు ఒత్తే మిషన్ లేకపోతే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండి ముద్దను చేతిలో తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా చిన్న బాల్స్గా చేసుకోవాలండి. తరువాత ఇలా నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను 2 చేతుల మధ్య పెట్టుకొని ఇలా ఒత్తితే మనకు ఈవెన్గా
అప్పడాల షేప్లో తయారైపోయిందండి. మీతో ఇలా ఆయిల్ పేపర్ అవైలబిలిటీగా ఉంటే దానిపైన కొద్దిగా ఆయిల్ రాసి మనం తీసుకున్న పిండి ముద్దను అలా ఉంచి మీకు కావాల్సిన షేప్లో ఇలా రౌండ్గా ఈవెన్గా చేత్తోనే ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. ఎన్ని అప్పడాలు కావాలో అన్ని మాత్రమే ఇలా ఒత్తుకొని ఉంచండి. మిగతా పిండిని ఒక క్లాత్తో కవర్ చేసి ఆరిపోకుండా ఉంచుకోండి. ఎందుకంటే మరి ఆరిపోతే మనకు అప్పడాలు చాలా గట్టిగా వస్తాయండి. అందుకనే పిండి ఆరిపోకుండా చూసుకోండి. ఇదే విధంగా నేను అప్పడాలను ఒత్తుకొని పక్కనుంచానండి ఒక ప్లేట్లో. తరువాత మనము అప్పడాలు వేయించడానికి మూకుడులో సరిపడినంత ఆయిల్ తీసుకొని మనం ఇలా అప్పడాలను ఒత్తుకున్నాం కదా, ఆ అప్పడాలను ఆయిల్ బాగా వేడయ్యాక ఒక్కొక్కటిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పెనంలో ఎన్ని అప్పడాలు పడతాయో అన్ని మాత్రమే మీరు యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనము అప్పడాలు రెండు వైపులా ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రీగా ఫ్రై చేసుకోవాలండి. చూసారా, మనం ఇందాక అప్పడాలను వేసిన వెంటనే నురగగా వచ్చింది కదా. అప్పడాలు పూర్తిగా వేగాయని మనకు ఎలా తెలుస్తుందంటే ఆ నురగ పూర్తిగా ఆగిపోతుంది. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన వెంటనే ఆయిల్ నుంచి ఇలా అప్పడాలను వేరు చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకోండి. ఇదే విధంగా మిగతా అప్పడాలను కూడా మీరు తయారు చేసుకొని పెనంలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మీతో అప్పడాలు ఒత్తే మిషన్ ఉంటే ఇంకా ప్రాసెస్ చాలా సింపుల్ అయిపోతుందండి. అలా లేని వారు నేను చెప్పిన విధంగా ఆయిల్ పేపర్ని కానీ కవర్ని కానీ యూస్ చేసుకొని కూడా అప్పడాలను ఇంట్లో ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి అన్నప్రసాద ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. లైక్ హోమ్ మేడ్ మిక్చర్, చెకోడీ, అలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక లిస్టే ఉందండోయ్. ఆ రెసిపీ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.